హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆద్య దగ్గరికి చారు వస్తుంది. ఇక చారు అక్కడికి వచ్చిన తర్వాత, వసే ఆద్య, మంటల్లో నువ్వు కాలి మసైపోయి అక్కడే చచ్చిపోతావేమో అనుకుంటే నిన్ను తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నావంటే మనసులో నువ్వు బతకాలని ఎంత బలంగా కోరుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు గనక బతికి తిరిగి వస్తే నా బావ ఎప్పటికీ కూడా నన్ను దగ్గరికి తీసుకోడు. పెళ్ళైతే నాతో జరిగింది, కానీ తన మనసు నిండా నువ్వే ఉన్నావు. నువ్విప్పుడు చచ్చిపోతే అప్పుడు బావకి మరొక గత్యంతరం ఉండదు. కాబట్టి చచ్చినట్టు నన్ను ప్రేమిస్తాడు, జీవితాంతం నాతో బతుకుతాడు అని చెప్పి అలా చారు పక్కనే ఉన్న ఆక్సిజన్ సిలిండర్ని ఆపేస్తూ ఆద్యకు ఊపిరాడకుండా చేస్తూ ఉంటుంది. ఇక సైలెంట్గా డాక్టర్ లాగా మాస్క్ పెట్టుకొని అక్కడి నుండి పారిపోతుంది. రామలక్ష్మి ఐసీయూ అద్దం దగ్గరికి వచ్చి అలా అద్దంలో నుండి ఆద్యని చూస్తూ ఉంటే ఆద్యకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. ఇక వెంటనే నాన్న నాన్న అని చెప్పి రఘురామ్ని పిలుస్తుంది. చూడు నాన్న, ఆద్యకు ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుందని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కూడా డాక్టర్ని పిలుస్తూ ఉంటారు. డాక్టర్, నా ఆద్యకు ఏమైంది అని చెప్పి అలా శ్రీను, జానకి వీళ్ళంతా కూడా డాక్టర్ని అడుగుతూ ఉంటే, దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చెక్ చేస్తున్నాను కదా అని చెప్పి డాక్టర్ ఆద్యని చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఆద్య చనిపోయిందని చెప్పి డాక్టర్, మా ప్రయత్నం మేము చేశాం, కానీ ఆ అమ్మాయిని బతికించలేకపోయాం, వీఆర్ సారీ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక అంతా కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటారు. డాక్టర్, దయచేసి అలా అనకండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆద్య బతకాలని చెప్పి జానకి డాక్టర్ రెండు చేతులను పట్టుకొని వేడుకుంటూ ఉంటే, మేడం దయచేసి మీరు ఇలా ఎమోషనల్ అవ్వకండి, మీకున్న బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది, ఇకపై మనం ఏమీ చేయలేమని చెప్పి డాక్టర్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బాడీని తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. అలా ఒక్కొక్కరిగా ఆద్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ చివరిసారిగా ఆద్యను చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. జానకి ఆద్య నుదుటిన చివరిసారిగా ముద్దు పెట్టి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రీను కూడా ఆద్య దగ్గరికి వచ్చి ఆద్య చేతులను పట్టుకొని, ఆద్య, నువ్వు నా జీవితంలో లేకపోయినా నా కళ్ళ ముందుంటే చాలనుకున్నాను, నువ్వెప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండాలని అనుకున్నాను, కానీ ఇలా ఆ దేవుడు మధ్యలోనే నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేస్తాడని నేను అస్సలు ఊహించలేకపోయాను ఆద్య. నువ్వు లేని నేను బతికున్నా కూడా ఒక శవం లాంటి వాడినే అని చెప్పి శ్రీను అలా ఏడుస్తూ హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు దేవుడా ఇంత అన్యాయం చేశావు, నా ఆద్య అందరి మంచి కోరుకుంటుంది, అందరికీ సహాయం చేయాలని అనుకుంటుంది, మరి అటువంటి ఆద్యకు ఎందుకు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద శిక్ష వేశావు అని చెప్పి ఆద్యతో పాటే నన్ను కూడా తీసుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి శ్రీను అలా మోకాళ్ళపై కూర్చొని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఆద్య దగ్గరికి శ్రీను వచ్చినప్పుడు తన బెడ్ మీద ఒక కీ చైన్ ఉంచుతాడు. శ్రీను అక్కడి నుంచి వచ్చేసిన కొద్దిసేపటికే ఆ కీ చైన్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇక అలా సౌండ్ రాగానే ఆద్యకు కొంచెం కొంచెంగా మెలకు వస్తూ ఉంటుంది. అలా ఆద్య కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఐసీయూ అద్దంలో నుండి రామలక్ష్మి ఆద్యని చూస్తూ ఇక ఆనందంగా వెంటనే శ్రీను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆద్య కళ్ళు తెరిచింది బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని అందరూ కూడా ఆనందంతో ఆద్య దగ్గరికి పరుగులు తీస్తారు. ఆద్య అలా కళ్ళు తెరిచి అందరినీ కూడా చూస్తూ ఉంటుంది. పెద్దమ్మ అని చెప్పి ఆద్య అనగానే ఇక జానకి ఆనందంతో, అమ్మ ఆద్య, మా అందరి కోసం ఆ దేవుడు నేను మళ్ళీ బతికించాడు, ఇంకెప్పుడు కూడా నీకు ఏ ఆపద రానివ్వను, ఈ పెద్దమ్మ నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది అని చెప్పి జానకి అంటూ ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని చెప్పి ఇక అలా అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. డాక్టర్ వచ్చి ఆద్యను చెక్ చేసి, నిజంగా ఇదొక మిరాకిల్ అని చెప్పవచ్చు, ఆల్రెడీ చనిపోయిందనుకున్న పేషెంట్ ఇలా బతికి రావడం మా హాస్పిటల్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక
మీరందరూ బయటకు వెళ్ళండి, తనకు కొంచెం ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి డాక్టర్ అనడంతో ఇక అందరూ కూడా బయటకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి చారు చూస్తూ ఉంటుంది. దాని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనుకుంటే మళ్ళీ అది ఎలా బతికింది అని చెప్పి చారు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది బతకడానికి వీల్లేదు. ఏదైనా ప్లాన్ చేద్దామంటే వీళ్ళంతా కూడా ఇక్కడే కాపలా కాస్తున్నారు, ఏం చేయాలా అని చెప్పి చారు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆద్య కళ్ళు తెరవడంతో రామలక్ష్మి శ్రీనుతో, బావా మీ ప్రేమ నిజమైనది, అందుకే ఆద్య మళ్ళీ బతికొచ్చిందని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శ్రీను, అవును రామ, నా ఆద్య నా కోసమే తిరిగి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉండగా ఇక అప్పుడు డాక్టర్ రఘురామ్ దగ్గరికి వచ్చి, రఘురామ్ గారు, నాకెందుకో ఆద్యని ఎవరో చంపాలనుకుంటున్నట్టుగా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్ ఆఫ్ చేసి ఉంది. ఇందాక ఆక్సిజన్ సిలిండర్ని ఆఫ్ చేయడం వల్లే సడన్గా ఆద్యకు అలా జరిగిందని చెప్పి డాక్టర్ అనడంతో ఇక అప్పుడు రఘురామ్, మీరు చెప్పేది నిజమా డాక్టర్? ఆద్యని ఎవరో చంపాలని చూస్తున్నారా? అయితే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అస్సలు విడిచిపెట్టకండి, అవసరమైతే వాళ్ళను అరెస్ట్ కూడా చేపిద్దాం అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చారు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను చేసిన పని నా మెడకు చుట్టుకునేలాగా ఉంది, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలని చెప్పి చారు అంటూ ఉంటే ఇక అప్పుడు రఘురామ్, డాక్టర్ మీ హాస్పిటల్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్ ద్వారా ఎవరు ఆద్యకు హాని తలపెట్టాలనుకున్నారో తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, తప్పకుండా రఘురామ్ గారు, ఇప్పుడే నేను సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేపిస్తానని చెప్పి అంటూ ఉంటారు. ఇకప్పుడు రఘురామ్, నేను కూడా వస్తాను పదండి అని చెప్పి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉండగా ఇకప్పుడు అందులో కిషోర్ కూడా కనిపిస్తాడు. అంటే ఇందాక అమ్మ చెప్పింది నిజమేనమాట, కిషోర్ని ఎవరో ఈ హాస్పిటల్ నుండి కావాలని షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇక అలా మాస్క్ పెట్టుకున్న చారు వాళ్ళ నాన్నగారిని రఘురామ్ చూస్తారు. ఎవరు వీళ్ళు అని చెప్పి రఘురామ్ అడుగుతూ ఉంటే, ఏమో రఘురామ్ గారు, మాకు కూడా తెలీదు, అసలు వీళ్ళు మా హాస్పిటల్కి చెందిన వాళ్ళే కాదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో రఘురామ్కి మరింత అనుమానం మొదలవుతూ ఉంటుంది. అంటే ఎవరో కావాలని ప్లాన్ ప్రకారం కిషోర్ని ఆద్యని చంపాలనుకుంటున్నారు, అసలు ఎవరికి అవసరం ఉంది అని చెప్పి రఘురామ్ అలా ఆలోచిస్తూ, ఇప్పుడు ఒకసారి ఆద్య రూమ్లో ఏం జరిగిందో చూపించండి అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ ఆద్య రూమ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు చారు డాక్టర్గా వేషం వేసుకొని ఆద్య రూమ్లోకి వెళ్ళడం, ఆక్సిజన్ సిలిండర్ని ఆఫ్ చేయడం ఇదంతా కూడా కనిపిస్తుంది. ఇక వెంటనే రఘురామ్, అంటే ఇదంతా చేసింది చారు అన్నమాట అని చెప్పి ఎంతో ఆవేశంగా చారు అని అరుస్తూ అక్కడికి వస్తారు. ఏమైంది పెద్దనాన్నగారు అని చెప్పి చారు అమాయకంగా నటిస్తూ ఉంటే చారు చెంప పగలగొడుతూ, ఎందుకు ఆద్యని చంపాలనుకున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మ అడ్డుపడుతూ, ఏంటన్నయ్య నువ్వేమంటున్నావు, అసలు ఆద్యని చారు ఎందుకు చంపాలనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు మధ్యలో రాకు పద్మ, సీసీటీవీ ఫుటేజ్లో నేను మొత్తం చూశాను, ఆక్సిజన్ సిలిండర్ ఆపేసి ఆద్యను చంపాలనుకుంది ఈ చారుని అని చెప్పి రఘురామ్ అనడంతో ఇక అప్పుడు శ్రీను కూడా చారుని అసహించుకుంటూ, నా ఆద్యని నా నుండి దూరం చేద్దామనుకుంటావా, ఛీ, అసలు నువ్వు మనిషివేనా, అన్యాయంగా ఒక మనిషి ప్రాణాలను అలా ఎలా తీద్దామనుకున్నావని చెప్పి ఈ రోజు నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ, మామయ్య నేను చారుకి విడాకులు ఇచ్చేస్తాను, ఇటువంటి హంతకురాలు నా భార్య స్థానంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు.